డిక్లరేషన్ అనేసి జగన్ గారిని ఈ రోజు అడిగారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఎంతమంది దీన్ని సమర్థిస్తారు? అంటే అధికారంలో ఉన్నప్పుడు ఏ డిక్లరేషన్ మీకు అవసరం లేదు. ఈ రోజు అధికారం లేదు ఆయనకి. ఒక ఎక్స్ సీఎం ఈ రోజు మీకు డిక్లరేషన్ గుర్తొచ్చింది. దైవ దర్శనానికి వెళ్ళడానికి కూడా అనుమతి లేకుండా డిక్లరేషన్ మీద సంతకం పెడితేనే అని చెప్పేసి మీరు ఒక మనోభావాలు దెబ్బతినేలాగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైసీపీ నాయకుల్ని, ఒక ఎక్స్ సీఎం ని ఈ రోజు డిక్లరేషన్ ఇస్తేనే తిరుమల దర్శనానికి వెళ్లాలని చెప్పేసి మీరు మాట్లాడడం అనేది నిజంగా చాలా చీప్ ట్రిక్స్ లాగా కనిపిస్తూ ఉన్నాయి. ఒక అధికార పార్టీలో ఉండి ఒక సీఎం హోదాలో, ఒక డిప్యూటీ సీఎం హోదాలో, మినిస్టర్స్ మీరందరూ కూడా అంత పెద్ద హోదాల్లో ఉండి ఈ రోజు కొత్తగా మీరు డిక్లరేషన్ ఇవ్వాలని ఏ విధంగా మీరు మాట్లాడుతున్నారో అర్థం కానటువంటి పరిస్థితి. గతంలో ఆయన సీఎం గా ఉన్నప్పుడు 5 సార్లు మోడీ గారితోనూ అమిత్ షా గారితోనూ వెళ్ళినప్పుడు మరి అప్పుడు ఎందుకు అడగలేదు? ఓకే, ఎవరు కూడా నియమ నిబంధనల్ని దాటి ఉల్లంఘించి ఎవరు కూడా చేయకూడదు, కరెక్టే. కానీ ఈ రోజు కొత్తగా ఎందుకు మీరు డిక్లరేషన్ అడుగుతున్నారు? అంటే ఒక కక్ష సాధింపు చర్యలో భాగంగా మీ పర్సనల్ గా అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఈరోజు అవకాశం వచ్చింది కదా అని చెప్పేసి మీరు ఈ విధంగా ప్రవర్తించడం అనేది ఎంతవరకు సమన్యాసం? తిరుమల లడ్డూలో కల్తీ జరిగింది, దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మీరు ఈరోజు ఒక చిన్న అబద్ధాన్ని రాష్ట్రమంతా దేశమంతా మాట్లాడుకునేలాగా మీరు చేస్తున్నారు. తిరుమల యొక్క ప్రత్యేకతని, ప్రతిష్టని దిగజార్చే విధంగా ఈరోజు ఆరోపణలు చేస్తే ఆ ఆరోపణల్ని మరి మీరే ఆరోపణలు చేసినప్పుడు ఆ భగవంతుని దర్శించుకోవడానికి వస్తుంటే దాన్ని అడ్డుకోవడం ఇది ఎంతవరకు కరెక్టు? జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరే ఆరోపణలు చేశారు, కల్తీ కలిపారు అని చెప్పేసి. కానీ ఆ కల్తీ జరిగింది ఎప్పుడు జరిగింది? మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు జరిగిందా, లేదంటే లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు జరిగిందా? మీరు అధికారంలో ఉన్నప్పుడే కదా. జూన్ 12, జూలై 23, ఇవన్నీ కూడా డేట్స్ అన్ని కూడా ఎప్పుడున్నవి? చెప్పిందే చెప్పాలన్న ప్రతి ఒక్కరు కూడా మీ ఆధ్వర్యంలోనే, మీ ప్రభుత్వంలోనే ఉన్నది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దీనికి కారణం. జరిగింది మీ ప్రభుత్వంలోనే, కానీ మీ ప్రభుత్వంలో కూడా మళ్ళీ ఒక పక్కన జరగలేదని చెప్తున్నారు. అసలు ఆ నెయ్యి వాడలేదు, ఆ ట్యాంకర్స్ ని లోపలికి అలౌట్ చేయలేదు, షౌకాస్ నోటీస్ ఇచ్చాము, ట్యాంకర్స్ ని బ్యాక్ పంపించేశాము అని చెప్పేసి మీరే చెప్తున్నారు. యూజ్ చేయలేదని మీరే చెప్తున్నారు. మీ గవర్నమెంట్ లోనే ఆ డేట్స్ తో సహా మీ గవర్నమెంట్ లోనే ఆర్డర్స్ వచ్చాయి. మరి లాస్ట్ గవర్నమెంట్ కి దీనికి సంబంధం ఏంటి? ఇందులో జగన్మోహన్ రెడ్డి గారి మీదకి తోయాల్సినంత అవసరం ఏంటి? కేవలం మీరు అంటే ఏదో రాష్ట్రాన్ని బాగు చేస్తున్నారో, లేకపోతే రాష్ట్రానికి ఒక గొప్ప పేరు తీసుకొస్తున్నారో అని మీరు ఫీల్ అవుతున్నారేమో గానీ, మనకున్నటువంటి ఒక బిగ్ అసెట్ ఏదైతే ఉందో తిరుమల తిరుపతి దేవస్థానం, మన ఆంధ్ర రాష్ట్రానికి ఒక స్పెషల్, దానికి ఉన్నటువంటి ప్రత్యేకతని ఈ రోజు మీరు తగ్గించి, విశిష్టతను తగ్గించి, చివరికి అంటే వెంకటేశ్వర స్వామి అంటే కలియుగ ప్రత్యక్ష దైవం, చాలా పవర్ఫుల్ గాడ్, ఏదనుకుంటే అది జరుగుతుంది అని చెప్పేసి మనం అందరం కూడా మొక్కులు చెల్లించుకుంటాం. ఈ రోజు ఆయనకున్న పవర్ ను కూడా మీరు తగ్గించేసి మాట్లాడుతూ ఉన్నారు. దీనివల్ల ఎవరు పరుగు పోతుంది? దీనివల్ల ఏ రాష్ట్రానికి దాని యొక్క వాల్యూ తగ్గుతుంది? మన రాష్ట్రానికి కదా. ఆ మాత్రం ఆలోచించకుండా మన ముఖ్యమంత్రి గారు ఆరోపణలు చేసేస్తున్నారు. ఆ ఆరోపణలో నిజం లేదు అని ఎవిడెన్స్ తో సహా చూపిస్తున్నా కూడా కొంతమంది ప్రజలు దాన్ని ఇంకా జనాల్లోకి తీసుకెళ్లిపోయి జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ కాబట్టి కల్తీ చేశాడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మీరు పాలించే నాయకులు, ఇప్పుడు మీ ప్రభుత్వంలోనే ఎంతో మంది క్రిస్టియన్స్ ఉన్నారు, కన్వర్టెడ్ క్రిస్టియన్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళకి లేని నియమ నిబంధనలు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేసిందా? మీతో పాటు ఉండే వాళ్లే ఉన్నారు కదా. డిప్యూటీ సీఎం గా ఉన్న వాళ్ళు, వాళ్ళ కుటుంబంలో వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ భార్య కానీ క్రిస్టియన్సే. మరి వాళ్ళకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఈ రోజు అన్ని దేవస్థానాలకి దీక్షలు తీసుకొని అన్ని దేవస్థానాలకి ఎందుకు అలౌట్ చేస్తున్నారు? ఆయన కూడా ఇవ్వాలి కదా. మరి ఆయనే చెప్పారు స్వయానా మేము బాప్తిజం తీసుకున్నామని చెప్పేసి. మరి ఆయన వెళ్ళొచ్చా? ఏ గుళ్ళకైనా వెళ్ళొచ్చా? వెళ్లి మెట్లు క్లీన్ చేయొచ్చా? పశ్చాత్తాప దీక్షలు ఇవన్నీ ఆయన చేయొచ్చు, ఎందుకంటే అధికారంలో ఉన్నారు కాబట్టి. అదే విధంగా మన హోమ్ మినిస్టర్ గారు, ఆవిడ కూడా ఎన్నోసార్లు కొన్ని ప్రెస్ మీట్ లో కూడా చెప్పడం జరిగింది, నాతో పాటు ఎప్పుడు బైబిల్ ఉంటుంది, నా హ్యాండ్ బ్యాగ్ లో ఎక్కడికి వెళ్ళినా సరే నా బైబిల్ ఉంటుంది అని చెప్పేసి. అంటే ఎందుకు ఉంటుందండి?
ఒక నిజమైన హిందూ అంటే బైబిల్ ఎందుకు తీసుకుంటారు? మరి ఆవిడ బైబిల్ ఎందుకు పెట్టుకుని వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్ళినా సరే అంటే ఆవిడ నమ్మబట్టే కదా, ఆవిడ కూడా బిలీవ్ చేస్తున్నారు కదా జీసస్ ని. మరి ఆవిడ మొన్న తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎందుకు వెళ్ళారు? దర్శించుకోవడానికి కుటుంబంతో సహా. పూజలు ఎందుకు చేస్తున్నారు? అంటే మీకు ఒక రూలు, ఇతరులకి ఇంకో రూలు. మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఏది చేసినా చలమని అవుతుంది. ఇప్పుడు అధికారంలో లేరు కాబట్టి ఏదైనా చేయొచ్చు. దానికోసం ఇతర రాష్ట్రాల నుంచి అందరినీ రెప్పించవచ్చు, మత కల్లాలు సృష్టించవచ్చు, కులమత విభేదాలు పడేలాగా ప్రజల్ని రెచ్చగొట్టి ఈరోజు హిందూ ముస్లిం భాయి అని చెప్పి ప్రతి దాంట్లో చెప్తారు. మరి ఈ ఆగస్ట్ 15 వచ్చినప్పుడు, రిపబ్లిక్ డే వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు దేశం గురించి చాలా గొప్పగా చెప్తారు. మన భారతదేశం చాలా గొప్పది, కులమత విభేదాలు లేకుండా ఇక్కడ అందరూ కూడా సమాన హక్కులు కలిగి ఉంటారు, మన సెక్యులరిజం అని చెప్పేసి మన ఇండియా గురించి చాలా గొప్పగా చెప్తారు. ఏ రోజు? ఆగస్ట్ 15, జాన్ 26. ఆ తర్వాత మళ్ళీ దాన్ని అమలు పరిచేది ఏమి ఉండదు. ఇప్పుడు ఒక కులానికి మతానికి తీసుకురావాల్సిన సందర్భం ఏమిటి? కల్తీ జరిగినప్పుడు దాన్ని ఏం చేయాలి? చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. దానికి సంబంధించినటువంటి అధికారులని సస్పెండ్ చేయాలి. మీకు అనిపిస్తే మరి ఇంతవరకు అధికారులు ఎందుకు సస్పెండ్ చేయలేదు? ఈఓ గారిని ఎందుకు సస్పెండ్ చేయలేదు? ఈఓ గారు శ్యామలారావు గారే కదా అక్కడ ఉండి చూసుకున్నది. మీరు నియమించిన, చంద్రబాబు నాయుడు గారు నియమించిన ఈఓ గారే కదా శ్యామలారావు గారు. మరి ఆయన ఈ రోజు ఇంతవరకు ఎందుకు సస్పెండ్ చేయలేదు? అక్కడున్న అధికారులు ఎందుకు సస్పెండ్ చేయలేదు? అది వాస్తవం అయితే మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు? అవేమి తీసుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నోసార్లు చెప్పాను, కల్తీ జరిగింది, యానిమల్ ఫ్యాట్ కలిసింది, పంది కొవ్వు కలిసింది, ఫిష్ ఆయిల్ కలిసింది అని చెప్పేసి ఒక చిన్న లైన్ ని అలాగా జనాల్లోకి వదిలేస్తే, ఒక బాణాన్ని వదిలేస్తే అది ఎక్కడికెక్కడికో మొత్తం వెళ్ళేసి తిరిగేసి వస్తుందని చెప్పేసి ఆయన అలా వదిలేశారు. ఈరోజు దాన్ని మళ్ళీ స్ట్రాంగ్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అని చెప్పేసి ఆయన ఒక డైవర్షన్ చేశారు. అదైపోయిన తర్వాత ఈరోజు మరి తిరుమల దర్శనానికి ఆయన మీద నిందొచ్చింది కాబట్టి, వెళ్లాల్సిన బాధ్యత ఉంది కాబట్టి దైవ దర్శనం కోసం వెళ్లాలని ప్రయత్నిస్తే అందరికీ కూడా, ఎక్కడున్న వైసీపీ నాయకులందరికీ కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళని కదలనివ్వకుండా అక్కడంతా కూడా ఫుల్ బందోబస్తు, సెక్యూరిటీ, ఆ తిరుమల తిరుపతి దేవస్థానంలో కానీ తిరుపతిలో కానీ రానివ్వకుండా ఇలాంటి కుట్రలు చేపడుతూ ఉన్నారు. మూడు డైవర్షన్లు అండి. లడ్డూలో కల్తీ ఒక డైవర్షన్ అయిపోయిన తర్వాత, సనాతన ధర్మం సెకండ్ డైవర్షన్. నెక్స్ట్ దర్శనానికి వెళ్తూ ఉంటే ఈరోజు కొత్తగా డిక్లరేషన్ ఇవ్వాలి, సైన్ పెట్టాలని చెప్పేసి థర్డ్ డైవర్షన్ అన్నమాట. కానీ నేషనల్ ఛానల్స్ అన్ని కూడా ఎక్కడ కూడా బిలీవ్ చెయ్యట్లేదు. తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందంటే దానికి వెనక ఉన్నటువంటి కారణం ఏంటి, దాని వెనకాల ఎవరున్నారు, అది నిజమా కాదా, ఇది ఎవరు పన్నిన కుట్ర అని చెప్పేసి నేషనల్ ఛానల్స్ వాళ్ళే చూపిస్తున్నారు. ఇంకా నమ్మనోళ్ళ పరిస్థితి మనకు తెలియదు. సిట్ అనేది ఇప్పుడు తీసుకొచ్చారు, సిట్ ని ఎంక్వైరీ చేయమని చెప్పేసి చెప్పారు. మరి అందులో ఏం తేలుతుందో, అది మన వాళ్ళదే కదా, సెంట్రల్ నుంచి రావాలి. ఇది దేశాన్ని మొత్తానికి సంబంధించిన ఇష్యూ కాబట్టి సెంట్రల్ నుంచి దీనిపైన ఎంక్వైరీ చేయాలి, సిబిఐ ఎంక్వైరీ చేయాలి, మోడీ గారి నుంచి రావాలి. ఏం ప్రూవ్ అవ్వకుండానే, ఏం లేకుండానే వీళ్ళ ఆధ్వర్యంలో జరిగిన దాన్నే ఈరోజు వీళ్ళు ఇలా సృష్టించి ఇంత దూరం తీసుకొచ్చేసారు. ఈరోజు ఎలా అంటే, ఒక హిందువులు ముస్లిం దగ్గరికి వెళ్ళకూడదు, క్రిస్టియన్ చర్చికి వెళ్ళకూడదు, మసీదుకి వెళ్ళకూడదు. ఒక ముస్లింస్ హిందూ దేవాలయాలకు వెళ్ళకూడదు, చర్చికి వెళ్ళకూడదు. అలాగే ఒక క్రిస్టియన్ ఈరోజు ఒక చర్చికి వెళ్ళకూడదు, క్రిస్టియన్ ఈరోజు ఒక దేవాలయాలకు వెళ్ళకూడదు, మసీదులకు వెళ్ళకూడదు అన్నట్టుగా అలా క్రియేట్ చేశారు. ఈరోజు సెక్యులరిజం అంటే ఇదేనా? మరి మన హిందువులందరూ నెల్లూరులో పీర్ల పండుగ ఏదో రొట్టెల పండుగ అని చెప్పేసి సముద్రంలోకి వెళ్ళి రొట్టెలు వేస్తుంటారు కదా, కోరికలు తీరుతాయని చెప్పేసి. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? ఎవరు నమ్మే నమ్మకాలను బట్టి చేస్తున్నారు కదా. అలాగే ముస్లిమ్స్ కూడా మన హిందూ దేవాలయాలకు కూడా వస్తారు, బాబా గుడికి, అలాగే పుట్టలో పాలు పోయడానికి,
వాళ్ళందరూ బిలీవ్ చేస్తారు. చర్చిలకు వెళ్లే వాళ్ళు కూడా అలాగే హిందూ దేవాలయాలకు కూడా వస్తుంటారు. ఈరోజు కొత్తగా ఈరోజు చాలా అంటే ఒక కొత్త తరమైనటువంటి సబ్జెక్ట్ ని ఈరోజు తీసుకురావడం జరిగింది. ప్రజలందరికీ ఈరోజు ఒక సందేశం, ఈ రోజు నుంచి మనందరం కూడా కొత్తగా తెలుసుకోవాలి. హిందువులు ఎక్కడా కూడా ఈరోజు వేరే మసీదులకు కానీ గుళ్ళకు కానీ వెళ్ళకూడదు. హిందువుల్లో చాలా మంది, నేను చెప్తున్నాను చూడండి, మసీదులకి చిన్నపిల్లలకి ఒంట్లో బాగాలేదని చెప్పేసి వాళ్ళు నిద్రలో కలవరిస్తారని, ఒంట్లో బాగాలేదని చెప్పేసి మన పెద్దవాళ్ళు తీసుకెళ్తే ఆంజనేయ స్వామి గుడికి తీసుకెళ్లి అంతర తాయెత్తు కట్టిస్తారు, లేదా మసీదుకి తీసుకెళ్తారు. ఏదన్నా గాలి ధూళి ఉంటే అక్కడ పరిష్కారం అవుతుందని చెప్పేసి చిన్నపిల్లల్ని అక్కడ తీసుకెళ్తారు. మరి అవన్నీ ఎందుకు చేస్తున్నారు? ఎవరికి ఉండే నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి. ఎవరు నమ్మే ఇదిలో వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఆ స్వేచ్ఛ కూడా లేదా ఈరోజు? అంటే విభజించి పాలించాలన్నమాట. లేదంటే బలవంతంగా ఇప్పుడు వాళ్ళు బాప్టిజం తీసుకున్నారో, కన్వర్టెడ్ క్రిస్టియన్ అయినా సరే మీరు బలవంతంగా పెట్టి వెళ్ళి తిరుపతి వెళ్ళి ఇప్పుడు గుండ్లు కొట్టించుకోవాలి, అలా అయితే నమ్ముతారు. అడగడానికన్నా కొంచెమన్నా సిగ్గుండాలండి, అడగడానికైనా సిగ్గుండాలి. ఎవరిష్టాలు వాళ్ళకు ఉంటాయి, మీరు చెప్తే చేసేదేంటి? చాలా దారుణమైనటువంటి పరిస్థితి అండి ఈరోజు. ఎంత దారుణానికి దిగజారిపోతున్నారంటే నిజంగా కులాల్ని మతాల్ని అడ్డం పెట్టుకొని, నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణం అయితే కాదు. ఒక నాయకుడు కులమత ప్రాంత విభేదాలు లేకుండా చూసేవాడే నాయకుడు. కానీ ఈరోజు అదే తీసుకొస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో, ఇప్పుడు మన రాష్ట్రంలో చేయవలసిన పనులు చాలా ఉన్నాయి, ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయి. అవన్నీ పక్కన పడేసేసి మైండ్ సెట్ ని డైవర్ట్ చేయడం కోసం ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీస్తూ కక్షపూరితంగా ప్రతిపక్ష పార్టీని భూస్థాపితం చెయ్యాలి అని కంకణం కట్టుకొని మరి, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా అసలు ఆయన రాజకీయంగా ఎదగకూడదు, ఆయన పార్టీని ఆయన పార్టీ శ్రేణుల్ని భూస్థాపితం చెయ్యాలి, వైఎస్ఆర్సీపీ పార్టీయే లేకుండా చేయాలని చెప్పేసి ఒక కుట్రపూరితంగా ఇలాంటి చర్యలు చేస్తూ ఉన్నారు. ఇది క్లియర్ గా ఉంది. ఇదే అనిపిస్తూ ఉంది. వాళ్ళ టార్గెట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ శ్రేణులు. అంటే నెక్స్ట్ ఇంకా వాళ్ళకి ఏది కూడా కాంపిటీషన్ ఉండకూడదు, తరతరాలుగా ఇంకా పాలిస్తూనే ఉండాలి. ఎవరు కూడా కాంపిటీటర్స్ ఉండకూడదు. ప్రజల ఆదరణ పొందుతున్నారు కదా, ఆదరణని తగ్గించేయాలి. ముగ్గురు కలిస్తే 46% ఓటింగ్ వస్తే, సింగిల్ గా ఒక్కడే 40% ఓటింగ్ ఉంది ప్రజల్లో. ఇప్పుడు అదంతా కూడా ఏదో విధంగా ఎలిగేషన్ పెట్టి, రోజుకో ఎలిగేషన్ పెట్టి, ఏదో విధంగా ఇబ్బంది పెట్టి, ఒక కులానికో ఒక మతానికో జగన్మోహన్ రెడ్డిని అంటకట్టేసి చివరికి ఆయన్ని రాజకీయంగా భూస్థాపితం చేయాలని చెప్పేసి స్వయాన మనిషినే లేకుండా చేయాలని స్వయాన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులే కొన్ని సభల్లో కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు అది చూస్తూ ఇప్పుడున్న వాతావరణం చూస్తుంటే నిజంగా అవే చేస్తున్నట్టున్నారేమో అనిపిస్తూ ఉంది. వీళ్ళు చేసే ఆగడాలు, వీళ్ళు చేసేటటువంటి ఏవైతే ఉన్నాయో నిజంగా అవే అమలుపరచడానికి వీళ్ళందరూ సిద్ధంగా ఉన్నారేమో. ప్రజలకు ఇచ్చిన హామీలు కాదు. ఎన్నికల ముందు చర్చిలకు వెళ్తారు, మసీదులకు వెళ్తారు, యేసు ప్రభువే మాకు ముఖ్యం అంటారు, ఆయన తర్వాత గాడ్ ఎవరు లేరు అంటారు. ఆఫ్టర్ ఎలక్షన్స్ నో, ఇంకా పీపుల్ అంటే ప్రజలు అవసరం లేదు, ప్రజలు ఉండేటటువంటి వాళ్ళు నమ్మేటటువంటి నమ్మకాలతో పని లేదు, ఏమీ అవసరం లేదు. ఇప్పుడు అయిపోయింది, వాళ్ళ అవసరం అయిపోయింది. వాళ్ళ నమ్మకాలతో ఏం పని, వాళ్ళకి ఇచ్చిన హామీలతో ఏం పని, వాళ్ళకి ఇచ్చేటటువంటి సంక్షేమాలతో ఏం పని, అభివృద్ధి చేస్తారన్న దాంతో ఏం పని, ఏం అవసరంలా. నెక్స్ట్ 5 years కూడా
ఇప్పుడే వాళ్ళు ఇమాజిన్ చేసుకొని ఏదైతే ప్రతిపక్ష పార్టీ ఉందో దాన్ని లేకుండా చేయాలని గట్టిగా సంకల్పించుకున్నట్టున్నారు. మన సిబిఎన్ గారు ఒక సభలో మాట్లాడడం మీరు విన్నారో లేదో మరి వీడియో, నేనైతే విన్నాను. ఒక బోతో ఇన్నాళ్ళు 5 సంవత్సరాలు ఒక బోతో సర్వనాశనం చేసేసింది. ఆ భూతాన్ని ఏం చేయాలి అని ప్రజల చేత చెప్పించి వాళ్ళని రెచ్చగొట్టే విధంగా ఆ భూతాన్ని ఏం చేయాలి, లేవనివ్వకుండా భూస్థాపితం చేసి కాంక్రీట్ తో కప్పెట్టాలని చెప్పేసి మాట్లాడారు సీఎం గారు. సీఎం హోదాలో ఉండి, వయసులో పెద్ద, అనుభవంలో పెద్ద, ఆయనకున్నటువంటి మెచ్యూరిటీ లెవెల్స్ ఎవరికీ ఉండవు. అంత పెద్ద వ్యక్తి ఒక మంచి పొజిషన్ లో ఉండి, బాధ్యతాయుతమైనటువంటి పొజిషన్ లో ఉండి, ఒక ప్రతిపక్ష నాయకుడి పైన, ఒక ఎక్స్ సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆయన మాట్లాడిన మాటలు ఎంత దారుణంగా ఉన్నాయో చూడండి. ఒక భూతం ఇన్నాళ్ళు ఏలింది, ఆ భూతాన్ని లేవనీయకుండా భూస్థాపితం చేసి కాంక్రీట్ తో కప్పేయాలంట. ఇది ప్రజల్లో సభల్లో మాట్లాడుతున్నారు ఆయన. ప్రజలకి ఇచ్చే సందేశం ఇలా చెయ్యండి, ఇలా ఇలా అని. ఎవరన్నా ఇలా మాట్లాడతారా? ఏ నాయకుడన్నా? మన హోమ్ మినిస్టర్ గారైతే Z+ కేటగిరీ సెక్యూరిటీ సరిగా ఇవ్వలేదని చెప్పేసి ఆ మధ్యకాలంలో వినుకొండ సంఘటన జరిగినప్పుడు సెక్యూరిటీ సరిగా ఇవ్వలేదని చెప్పేసి మాట్లాడితే దానికి బదులుగా ఆవిడ ప్రెస్ మీట్ లో చెప్పడం, ప్రోటోకాల్ మేము అన్ని బాగానే ఇచ్చాం, మీరు ఎప్పుడైతే నువ్వు ఎప్పుడైతే గతంలో చంద్రబాబు నాయుడు, గౌరవనీయులైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగా అయితే నువ్వు ఇచ్చావో నీకు అలాగే ఇచ్చాను, నీకు ఇచ్చాను కదోయ్, మీకు ఇచ్చాము కదా అని చెప్పేసి ఆవిడ మాట్లాడే ధోరణి అయితే మరీ దారుణం అసలు అని మాట్లాడి ఏమంటున్నారో తెలుసా? మీ ఇష్టం వచ్చినట్టు మీ వెహికల్స్ లో వెళ్ళిపోతే మీకు థ్రెట్ లేదని మీరు ఎలా అనుకుంటారు? మీరు కాదులేండి, ఆవిడ అంత గౌరవం ఇచ్చి మాట్లాడర్లే కానీ నీకు థ్రెట్ లేదని నువ్వు ఎలా అనుకుంటావు? జగన్మోహన్ నీకు థ్రెట్ లేదని ఎలా అనుకుంటావు? అంటే థ్రెట్ ఉందని మీరు చెప్తారా? థ్రెట్ లేదని నువ్వు ఎలా అనుకుంటావు అని అంటే థ్రెట్ ఉందని మీరు చెప్తున్నట్టే కదా ఇండైరెక్ట్ గా. వీళ్ళ ధోరణిలు ఇలా ఉన్నాయి. మరి వీళ్ళు ప్రజల్ని పరిపాలించడానికి రాలా, ప్రజలకి మంచి చేయడానికి రాలేదు. గతంలో వైసీపీ నాయకులు ఎవరైతే తప్పిదాలు చేశారో వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేసుకొని వాళ్ళని సర్వనాశనం చేయడానికి, వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు లేకుండా ఉండడానికి, రాజకీయ భవిష్యత్తే కాదు అసలు వాళ్ళు అనేదే లేకుండా ఉండడం కోసం ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరుస్తూ ఉన్నారు. చాలా ఎలా అంటే చాలా జిగుత్సాకరంగా ఉన్నాయి వాళ్ళ మాటలన్నీ కూడా. అంత పెద్ద పొజిషన్స్ లో ఉండి ఒక మనిషిని చంపాలి, ఒక మనిషిని లేకుండా చేయాలని సభల్లోనే అంత ధైర్యంగా మాట్లాడుతున్నారంటే ప్రజల మధ్య నిజంగా చూడండి పాలన ఏ విధంగా ఉంది అని. వైసీపీ నాయకులు ఓకే, గతంలో జరిగాయి, చాలా మంది నష్టపోయారు, కాదని ఎవరు చెప్పట్లేదు. దాన్ని నేను కూడా వెనకేసుకుని రాను. వాళ్ళు ఏమి చేయలేదు, ప్రజలు ఇబ్బంది పడలేదని నేను కూడా అన్ను. టు బి ఫ్రాంక్, చాలా మంది ఇబ్బంది పడ్డారు, చాలా మంది అధికారం ఉందని అధికార మతంతో దుర్వినియోగం చేసి చాలా విర్రవీగారు, చాలా చేశారు. కానీ అందరూ కాదు కదా. ఈరోజు దాన్ని వేలెత్తి చూపిస్తూ ఉన్నారు. వాళ్ళు బూతులు తిట్టారు, వైసీపీ పార్టీలో బూతులు తిట్టారు నాయకులు. వాళ్ళు నోరు తెరిస్తే బూతులు, వాళ్ళ దగ్గర నుంచి చండాలం అంటే సగం మైనస్ అదే, బూతులు మాట్లాడారు నాయకులు, బూతులు మాట్లాడారు. మరి ఈరోజు బూతులు కాదు, మరి మీరు కొత్త ప్రభుత్వం వచ్చి వాళ్ళు తప్పు చేశారని చెప్పి మీరు చెప్పినప్పుడు ఈరోజు మీరేం చేస్తున్నారు? మీరు బూతులు మాట్లాడకపోయినా ఏకంగా మనుషులనే లేపేస్తున్నారు కదా. వాళ్ళు కనీసం వాళ్ళ కడుపు మంటని మాటల రూపంలో అయినా వెళ్ళగొక్కుతూ ఉన్నారు. మరి మీరేం చేస్తున్నారు?
మీరేం చేస్తున్నారు? ఈరోజు మీ ప్రభుత్వం వచ్చాక వాళ్ళలాగా మనం చేయకూడదని మీరు అనుకున్నారు, కానీ అంతకు మించి చేస్తున్నారు కదా మీరు. దీన్ని ఎవరైనా సరే ఖండించకుండా ఎలా ఉంటారు? ఖండించిన వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళని తీసుకెళ్ళడం, వాళ్ళ మీద ఎస్టీ ఎస్సీ కేసులు పెట్టడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం. వాళ్ళకన్నా మీరు బెటర్ గా పాలిస్తే, వాళ్ళకన్నా మీరు బెటర్ గా ఉంటే మేము కూడా అప్రిషియేట్ చేస్తాం, సూపర్ అని. అక్కడ 50% ఉంటే మీరు ఈరోజు 100% మీరు ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. అది కూడా ప్రజలకి తెలియకుండా ప్రజల్ని మభ్య పెడుతూ. ఆ టెక్నిక్స్ బహుశా వైసీపీ వాళ్ళకి తెలియదేమో, అందుకనే ఈరోజు ఫెయిల్యూర్ అయ్యారు. ఎట్లయినా అనుభవం 45 years ఇండస్ట్రీ కదా, మరి పొలిటికల్ ఇండస్ట్రీ అయినప్పుడు ఆ అనుభవం వేరు. ప్రజల ముందు చెప్పేది ఒక మాట, లోపల చేసేది ఇంకో మాట.